అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి బీదా రవిచంద్ర పుట్టినరోజు పండుగను ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక పండుగ వాతావరణము కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ ఒక కేక్ కట్ చేసి మొత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం ఇక్కడ ఆనందోత్సవాలు ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు చేజాల వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. చెప్పండి, ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య గారు, అదేవిధంగా తిరుపతి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు సీనియర్ నాయకులు శ్రీపతి బాబు గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీలు వివిధ హోదాల నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా బీదా రవిచంద్ర గారు ఆయన రాజకీయ జీవితాన్ని అల్లూరు మండల తెలుగు యువత అధ్యక్షుడిగా మొదలుపెట్టి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తదుపరి అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయిలో పనిచేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం, తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేదానికోసంగా అనేక హోదాల్లో అనేక సందర్భాల్లో పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా ఆదేశాలన్నీ పాటించి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో బీదా రవిచంద్ర గారి పాత్ర ఎవరు మరవలేనిది. వారికి సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి వారికి భగవంతుడు ఆశీస్సులు అందించాలని కోరుకుంటారు. మీరు చెప్పండి, అంటే బీదా రవిచంద్ర గారు పార్టీ కష్టకాలం కూడా పనిచేశారు. అయితే ఆయనకు సముచిత స్థానము లభించలేదని కూడా చాలామంది అసంతృప్తితో ఉన్నారు. అయితే ఈ కొత్త సంవత్సరంలో కూడా మీరు ఒక ఆనందాన్ని చూడబోతున్నారా? ఖచ్చితంగా ఈరోజు రవిచంద్ర గారి గురించి చెప్పుకోవాలంటే మన సోదరులు చాలా మంచి పాయింట్ గుర్తు చేశారు. ఈ జిల్లాలో ఏ రోజైతే కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ ఉంటుందో అప్పుడల్లా భుజాన్ని మోటించి నేనున్నాను, తెలుగుదేశం పార్టీకి మంచి ఆజ్యం పోసి ఒక హైప్ చేసేటందుకు నేనున్నానని చెప్పని ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో ముందుకొచ్చి ఈ యొక్క ఆ లోటు తెలియనీయకుండా అంత పెద్ద భారాన్ని పైనేసుకొని, అంటే తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఏముంది అనేటువంటి రోజుల్లో కూడా నేనున్నాననేటువంటి సంకల్పంతో ఆయన కదిలితే ఆయనతో ఉండేటువంటి సైనికులందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా కార్యోన్ముఖమై ఆయన ఇచ్చినటువంటి భరోసాని మేము బలంగా స్వీకరించి ముందుకు నడిపించాం. ఇది ఎప్పటికి కూడా ఈ జిల్లా ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోలేనటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. త్వరలో కూడా ఈరోజు శ్రేణుల్లో కూడా రవిచంద్ర గారు ఒకవైపు బీసీలని ఎంకరేజ్ చేస్తూ మరోవైపు టీడీపీని ఈ యొక్క రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నడిపించినటువంటి యోధుడు మా బీదా రవిచంద్ర గారు. ఆయనకి త్వరలో నిజంగా కూడా ఈ రాష్ట్రం గర్వించదగిన, బీసీలందరూ గర్వించదగినటువంటి పదవి ఇవ్వాలని చెప్పని ఆ దేవదేవుని వేడుకుంటున్నాం. త్వరలో కూడా వింటాం. ఆయనకి సహనం ఎక్కువ, ఈ కార్యక్రమాలు చేయడం కూడా చాలా ఉన్నతంగా చేశారు. కాబట్టి అధిష్టానం త్వరలోనే ఒక శుభవార్త చెప్పొద్దని కూడా మేమందరం ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ప్రధానంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో మీరంతా కష్టపడ్డారు. కొత్త నీరు వచ్చి పాత నీరు కనిపించడం లేదన్న ఒక విమర్శ అవుతుంది. దాన్ని ఏమంటారు? నిజంగానే ఇది ఒక నిజంగానే మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే రవిచంద్రన్న గారి దగ్గర పనిచేసిన వాళ్ళకి పార్టీలో గుర్తింపు ఉండకలేకపోవచ్చేమో కానీ రవిచంద్రన్న దగ్గర ఎప్పటికీ ఆ స్థానం సుస్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయన దగ్గర పనిచేసే టీము మన సినిమాలో చూస్తాం, వాళ్ళంతా అండర్ గ్రౌండ్లో పనిచేస్తారు. చివరికి వాళ్ళు ఏం పని చేస్తారో వాళ్ళకి తెలియదు, సొసైటీకి తెలియదు, కానీ ఆ డిపార్ట్మెంట్కి తెలుసు. అదేవిధంగా ఆయన శిష్యులు కావచ్చు, ఆయన అభిమానించే వాళ్ళు కావచ్చు, ఆయన అప్పచెప్పే పనులు కూడా పార్టీకి తెలుస్తాయో తెలియదు, కానీ ఆయన అప్పచెప్పే పనులు పార్టీకి ఎంత అంటే కావాల్సిన సబ్జెక్టు అందిస్తారో నిజంగానే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది కూడా పార్టీకి ఆయనకి మధ్యలో వీళ్ళు కూడా పనిచేస్తున్నారని తెలియజేయలేకపోవడము, లేకపోతే ఈయనకి తెలుసని మేము అనుకోవడము. నిజంగానే ఈరోజు ఆయన నమ్ముకున్న వాళ్ళంతా కూడా ఆయనకు పనిచేసినని ఫీల్ అవుతున్నారు, కానీ నాయకులు మేమంతా పనిచేసింది ఆయనకు కాదు, పార్టీకి పని చేయించారు మా దగ్గర. మేమంతా కూడా పార్టీకి పనిచేసిన వాళ్ళం తప్ప
ఆయనకు పనిచేసిన వాళ్ళం కాదని గుర్తించాలని తెలియజేస్తున్నాం. రమణ గారు మీరు చెప్పండి, అంటే ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన అంట, దీనివల్ల అందరికీ సముచిత స్థానం న్యాయం జరగడం లేదండి. అంటే 2009 ఎన్నికలప్పటికీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఒంటరి పోరాటం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఆ పార్టీకి మరింత బలోపేతం చేస్తారు? తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 4 దశాబ్ద కాలంలో నాయకులు కార్యకర్తలు ఆటుపోట్లు ఎదుర్కోవటం అనేది సహజమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. అయితే అందులో భాగంగానే ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్ల వరకే పరిమితం చేసి ఈరోజు రాష్ట్రంలో భారీ మెజార్టీ అయితే మహాకూటమి ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అయితే ఉందో ఆ పరిస్థితుల్లో కొంతవరకు కొంతమందికి న్యాయం జరగవచ్చు, కొంతమందికి అన్యాయం జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే కూటమిలో ఉన్నాం కాబట్టి మేము కూడా చాలామంది కూడా సహనంగానే ఉన్నాం. ఆ పరిస్థితుల్లో మేము ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మంది సభ్యత్వానికి రెడీ అయ్యిందంటే సింగల్గా ఈ రాష్ట్రంలో మరోసారి ఎన్నికలకు సిద్ధం అవటానికే చంద్రబాబు నాయుడు గారు సంసిద్ధం అవుతా ఉన్నాడు. 1 కోటి మంది సభ్యత్వం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అసాధ్యమైనటువంటి విషయం. కానీ సాధ్యమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తల నాయకత్వంలోనే రేపు ఎప్పుడైనా ఎన్నికలైన రేపు సంస్థాగతంగా సర్పంచులు ఎంపీటీసీలు అయినా సరే కార్పొరేషన్లు ఎప్పుడే వచ్చినా సరే మేము ఎదుర్కోవటానికి ఇండివిజువల్గా సింగల్గానే సిద్ధంగా ఉండటానికే 1 కోటి మంది సభ్యత్వం పార్టీ సిద్ధంగా ఉండటానికి ఇది ఒక ఉదాహరణ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. తెలుగుదేశం క్యాడర్లో చాలా బలిష్టమైన క్యాడర్ ఉంది. ఖచ్చితంగా 2009లో మళ్ళీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అవుతారని కూడా వీళ్ళు ఆశాభాగం వ్యక్తం చేస్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్తో గ్యాస్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.